ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో కొన్ని సంఘటనలు ముందుగానే నిర్ణయించబడినట్లుగా అనిపిస్తాయి. కొందరు వ్యక్తులు మన జీవితంలోకి వచ్చినప్పుడు అది యాదృచ్ఛికం కాదు, అది దైవ సంకల్పం, కర్మల బంధం, గ్రహాల గమనంలో దాగి ఉన్న రహస్యం అని చెప్పాలి. ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఈ వ్యక్తి పేరు రమేష్, రవీందర్, రాజేష్, రేఖ, రమ్య, రేణుక లేదా ఆరు అక్షరంతో మొదలయ్యే మరెవరైనా కావచ్చు. అయితే ఇది అందరికీ ఒకే విధంగా వర్తించదు. కానీ మకర రాశి వారిలో చాలామందికి ఈ వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభం కానుంది. చాలా రోజులుగా మీ హృదయంలో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. నేను ఇంత మంచిగా ఉంటే ఎందుకు నన్నే పరీక్షిస్తున్నారు అని. ఈ ప్రశ్నకు సమాధానం 19వ తేదీ నుండి క్రమంగా మీకు అర్థమవుతుంది. శని ప్రభావం వలన మీరు అనేక పరీక్షలు ఎదుర్కొన్నారు. మీరు చేసిన మంచికి వెంటనే ఫలితం రాలేదు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని బాధ పెట్టారు. మీరు ప్రేమించిన వారే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు గ్రహాలు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాయి. 19వ తేదీన ఉదయము లేదా మధ్యాహ్నం సమయంలో ఒక సమాచారం మీ చెవిన పడే అవకాశం కనిపిస్తుంది. ఈ సమాచారం మీ మనసును కదిలించవచ్చు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం రావచ్చు. ఆర్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీకు ఒక ఫోన్ కాల్ చేయవచ్చు, లేదా ఒక సందేశం పంపవచ్చు, లేదా మీ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయవచ్చు. మొదట ఇది చిన్న విషయంలా అనిపించినా తర్వాత ఇది పెద్ద మార్పునకు కారణమవుతుంది. గురు దృష్టి మీ ధనస్థానంపై పడుతున్న కారణంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో ఆర్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి సహాయము చేసే అవకాశం ఉంది. ఎప్పుడో మీకు ఇవ్వాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. కొత్త అవకాశానికి ద్వారం తెరుచుకోవచ్చు. ఒక ఉద్యోగ అవకాశం, వ్యాపార సూచన లేదా పెట్టుబడి విషయం మీ ముందుకు రావచ్చు. ఆధ్యాత్మిక సంకేతం. 19వ తేదీన మీరు ఎక్కడైనా శివాలయ దర్శనం చేసుకునే అవకాశం వస్తే తప్పక వెళ్ళండి. ఆ రోజు శివనామ స్మరణ చేయడం వలన మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తగ్గుతాయి. ప్రత్యేకంగా ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ మనసులో ఉన్న భయాలు క్రమంగా తొలగిపోతాయి. ఇటీవల మీ ఇంట్లో ఒక చిన్న ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు. ఆర్ అక్షరముతో ఉన్న వ్యక్తి మధ్యవర్తిత్వం వహించి ఆ సమస్య పరిష్కారం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఒక అపార్థం తొలగిపోవచ్చు. ప్రేమలో ఉన్న మకర రాశి వారికి 19వ తేదీ ఒక ప్రత్యేక సంకేతాన్ని ఇస్తుంది. మీ మనసులో ఉన్న సందేహాలు తొలగే అవకాశం ఉంది. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి స్పందన రావచ్చు. వివాహం ఆలస్యమవుతున్న వారికి శుభవార్త వినిపించవచ్చు. గతంలో మీరు చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది. ఇది మీరు ఊహించని మార్గంలో రావచ్చు. ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి ఆ ఫలితానికి కారణమయ్యే అవకాశం ఉంది. మీరు అనుకున్న దానికంటే పెద్ద ఆశీర్వాదం మీ జీవితంలో ప్రవేశించబోతుంది. మకర రాశి మిత్రులారా, 19వ తేదీన ప్రారంభమైన ఆ దైవ సంకేతం ఇప్పుడు 20వ తేదీన ఒక కొత్త మలుపు తిరగబోతుంది. కొన్నిసార్లు భగవంతుడు మన జీవితాన్ని మార్చే వ్యక్తులను మన ముందుకు తీసుకువస్తాడు. మొదట వారు సాధారణ వ్యక్తుల్లా కనిపిస్తారు, కానీ కాలమే వారి అసలు పాత్రను మనకు చూపిస్తుంది. ఈ 20వ తేదీన అలాంటి ఒక పరిణామం మీ జీవితంలో చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 20వ తేదీన ఒక మాట మీ హృదయాన్ని బలంగా తాకబోతుంది. ఆ మాట ఆర్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా రావచ్చు. ఆ వ్యక్తి మీకు బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా మీరు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న వ్యక్తి కావచ్చు. వారి నోట నుండి వచ్చే ఒక సూచన, ఒక సమాచారం లేదా ఒక సలహా మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు ఒక దారిలో నడుస్తూ ఉంటే ఇప్పుడు మరో దారి కూడా ఉందని గ్రహిస్తారు. మకర రాశి వారికి అధిపతి శని. శని ఎప్పుడూ కష్టపడి పనిచేసేవారిని చివరికి ఖాళీ చేతులతో పంపడు. 20వ తేదీన మీరు ఒక చిన్న పరీక్షను ఎదుర్కొనవచ్చు. అది ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. మొదట అది సమస్యలా అనిపించినా సాయంత్రానికి దాని వెనుక దాగి ఉన్న మేలు అర్థమవుతుంది. చాలా కాలంగా ఒక పని నిలిచిపోయి ఉండవచ్చు, పత్రాలు ఆగిపోయి ఉండవచ్చు, ఉద్యోగ విషయంలో ఆలస్యం జరిగి ఉండవచ్చు, వ్యాపార ఒప్పందాలు నిలిచిపోయి ఉండవచ్చు.
ఈరోజు ఆ పని కదలికలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ఆర్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కీలక పాత్ర పోషించవచ్చు. గురు అనుగ్రహం వలన ఆర్థిక పరిస్థితిలో ఒక చిన్న మార్పు ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద సంపద రూపంలో కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో లాభాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. కొత్త పని, కొత్త కాంట్రాక్ట్, కొత్త వ్యాపార ఆలోచన లేదా ఒక పెట్టుబడి సమాచారం ఇవన్నీ మీ ముందుకు రావచ్చు. ఇటీవల కుటుంబంలో ఉన్న ఆందోళన తగ్గే సూచనలు ఉన్నాయి. ఎవరైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే కొంత ఉపశమనం కనిపిస్తుంది. ఇంట్లో ఒక శుభకార్యంపై చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి కీలక పాత్ర పోషించబోతున్నారు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక నిర్ణయాత్మక దశ కావచ్చు. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుండి స్పందన రావచ్చు. వివాహం ఆలస్యం అవుతున్న వారికి కొత్త సంబంధం గురించి ఆర్ అనే వ్యక్తి సమాచారం ఇవ్వవచ్చు. వివాహితులకు పరస్పర అవగాహన పెరుగుతుంది. 20వ తేదీన మీకు ఒక ప్రత్యేక సంకేతం రావచ్చు. అది ఒక కళ రూపంలో కావచ్చు, ఒక దేవాలయ దర్శన రూపంలో కావచ్చు, లేదా అకస్మాత్తుగా ఎవరో చెప్పిన మాట రూపంలో కావచ్చు. దానిని నిర్లక్ష్యం చేయవద్దు. అది దైవం పంపిన మార్గదర్శకత్వం అని గ్రహించండి. ఈరోజు సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించి శనిదేవుణ్ణి స్మరించండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 27 సార్లు జపించండి. దీనివల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కొంతమంది మకర రాశి వారికి ఈరోజు ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయం భవిష్యత్తులో ఉద్యోగం, వ్యాపారం, వివాహం లేదా జీవిత మార్గంలో ఒక ముఖ్యమైన మలుపుకు కారణం కావచ్చు. ఆ వ్యక్తి పేరులో లేదా ఇంటి పేరులో ఆర్ అక్షరం ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రియమైన మకర రాశి మిత్రులారా, 19వ తేదీన ఒక సంకేతం వచ్చింది. 20వ తేదీన ఆ సంకేతం ఒక మార్గాన్ని చూపించింది. ఇప్పుడు 21వ తేదీన ఆ మార్గం మిమ్మల్ని ఒక ముఖ్యమైన ఫలితం వైపు తీసుకెళ్లబోతుంది. గత కొంతకాలంగా మీ హృదయంలో దాచుకున్న ఆందోళనలు, ప్రశ్నలు, నిరాశలు క్రమంగా తొలగిపోతున్నట్లుగా మీరు అనుభూతి చెందే అవకాశం ఉంది. ఈరోజు గ్రహస్థితులు మీకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందిస్తున్నాయి. ఆలస్యమైన దైవ న్యాయం తప్పకుండా జరుగుతుంది అని. ఈరోజు ఆర్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన వార్తకు కారణం కావచ్చు. ఆ వ్యక్తి ఒక మంచి సమాచారం అందించవచ్చు, మీకు సహాయం చేయవచ్చు, మీ గురించి మంచిగా మాట్లాడవచ్చు, ఒక అవకాశానికి పరిచయం చేయవచ్చు, గతంలో నిలిచిపోయిన విషయాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. ఇది చిన్న సంఘటనగా ప్రారంభమైన భవిష్యత్తులో పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మకర రాశి వారికి శుభసూచనలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలు, ఎంపిక, పదోన్నతి లేదా కొత్త బాధ్యతలకు సంబంధించిన సమాచారం రావచ్చు. మీ కృషిని ఇప్పటి వరకు గుర్తించిన వారు ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి సిఫార్సు లేదా సహకారం ఇందులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంది. శని ప్రభావం వలన మీరు కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ అదే శని మీలో సహనం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. ఇప్పుడు మీరు గతంలో ఉన్న వ్యక్తి కాదు, మరింత బలంగా, మరింత పరిణితి చెందిన వ్యక్తిగా మారారు. 21వ తేదీన ఉదయము లేదా సాయంత్రం ఈ చిన్న పరిహారం చెయ్యండి. నల్ల నువ్వులను దానం చెయ్యండి. ఒక దీపం వెలిగించి శనిదేవుణ్ణి స్మరించండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మానసిక ప్రశాంతతను పెంచి ఆత్మబలాన్ని ఇస్తుంది. మకర రాశి మిత్రులారా, 19వ తేదీ మీకు ఒక సంకేతాన్ని ఇచ్చింది. 20వ తేదీ ఒక దారిని చూపించింది. 21వ తేదీ అదే దారిలో ఆశీర్వాదాల తలుపు తెరవబోతుంది. ఆర్ అక్షరముతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఒక చిన్న మార్పుకు మాత్రమే కాదు, ఒక కొత్త ఆలోచనకు, ఒక కొత్త అవకాశానికి లేదా ఒక కొత్త ప్రారంభానికి కారణం కావచ్చు. అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, గ్రహాలు మార్గాన్ని చూపుతాయి, కానీ ఆ మార్గంలో నడవాల్సింది మనమే. దైవం అవకాశాన్ని ఇస్తుంది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవలసింది మనమే అని. అందువల్ల భయం వద్దు, నిరాశ వద్దు, గతాన్ని తలుచుకొని బాధపడవద్దు. ఈ 3 రోజులు మీకు ఒక సందేశం ఇస్తున్నాయి. మీ కష్టం వృధా కాలేదు, మీ సమయం దగ్గర పడుతుంది, దైవం మీకోసం పనిచేస్తుంది అని. శనిదేవుని కృప, గురుగ్రహ అనుగ్రహం, పరమేశ్వరుని ఆశీస్సులు
మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభమస్తు. సర్వే జన సుఖనో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.